నుంచి ఢిల్లీకి చేరింది బీసీ నినాదం. ఊహించినట్లుగానే ఆర్డినెన్స్ ఆమోదంపై దేశ రాజధానిలో గళమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రానికి సంకటంగా మారింది. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారా అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టుదల పంతాలతో మరో ఉద్యమంగా మారనుందా? జాతీయ స్థాయిలో హస్తం పార్టీకి ప్లస్ గా మారిందా? పార్టీ స్థాయిలో హీరోగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ లీడర్ లిస్టులోకి చేరిపోయారా? వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. చిన్నదే కదా అనుకుంటే అదే నేషనల్ ఇష్యూగా మారిపోతుంది. వ్యవస్థలు వర్గాలు పట్ల చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కాదు కూడదు అనుకుంటే పొలిటికల్ పార్టీలకు పునాదులు కదిలిపోతాయని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ప్రెజెంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కూడా అదే విధంగా తయారైంది. కులగణన చేశాం, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఏకంగా రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. రాష్ట్రపతి టేబుల్ వద్దకు చేర్చి 4 నెలలైంది. కానీ నేటి వరకు దీనిపై ఇటు కేంద్రం నుంచి గానీ అటు రాష్ట్రపతి భవన్ కానీ ఎలాంటి స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశంగా మారింది. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో కులాల లెక్కలపై రోల్ మోడల్ తెలంగాణ అని కాంగ్రెస్ అంటోంది. దేశ చరిత్రలోని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే క్యాస్ట్ సెన్సెస్. సమానత్వంపై ఓ నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం, సంపూర్ణ శాస్త్రీయ విధానం కోసం ప్రయత్నాల్లో భాగంగా 2024లో తెలంగాణలో కులగణన చేపట్టారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి అంశాలపై సమగ్ర సమాచారం 56 ప్రశ్నలతో సర్వేను పూర్తి చేయడం దేశంలోని అరుదైన విధానంగా ప్రభుత్వం చెబుతోంది. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే పేరుతో చేపట్టిన కులగణన లెక్కల్ని 88 కోట్ల పేజీల డేటాతో భద్రపరిచారు. దేశంలో కుల వివక్ష ఉండకూడదని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన నుంచి పుట్టిందే కులగణన. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలన్న ఆశయంతో రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది. చేపట్టిన సర్వే ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశ రాజకీయాలను కుదిపేసేలా చేసింది. క్యాస్ట్ సెన్సెస్ పై రాహుల్ గాంధీ తన తప్పిదాన్ని కూడా ప్రస్తావించారు. ఒప్పుకున్నారు. అర్థం చేసుకోవడం ఆలస్యమైందని అంగీకరించారు. తప్పు చేశానని 15 ఏళ్ల క్రితమే అధికారంలో ఉండగా కులగణన చేసి ఉండాల్సింది అంటూ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ ను చేపట్టిన రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేశారు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు నేటికి కూలీలుగానే జీవించడానికి కారణం దేశ బ్యూరోక్రసీలో అణగారిన బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే కారణంగా మారింది. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్ర సర్కార్ సిద్ధంగా లేదని, రాజకీయంగా ఎదిగినప్పుడే వెనుకబడిన వర్గాలు హక్కులను సాధించుకోగలుగుతాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. బీసీ ఆర్డినెన్స్ పొలిటికల్ ఇష్యూగా మారింది. రిజర్వేషన్ కు అనుకూలమని అంటూనే బీజేపీ మెలిక పెడుతోంది. ముస్లింలను బీసీలుగా గుర్తించేందుకు ఒప్పుకునేది లేదని అంటున్నారు. వాస్తవానికి రేవంత్ సర్కార్ చేపట్టిన కుల గణనను ఎవ్వరూ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా వాస్తవ కులాల లెక్కలు బయటపడడంతో ప్రధాని మోదీ సైతం తడుముకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో మొత్తం 128 బీసీ కులాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించగా ఇందులో ఇప్పటి వరకు 10 నుంచి 15 కులాలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అంటే మిగిలిన కులాల వారెవరూ రాజకీయ అవకాశాలు లేవనే తాజా సర్వే ద్వారా తెలుస్తోంది. జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ పదవులు కూడా దక్కని కులాలు దాదాపు 80 వరకు ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. వార్డు మెంబర్లు అంటే ఏమిటో తెలియని జాతుల వారు కూడా నేటికీ ఉన్నారు. వాస్తవానికి రేవంత్ సర్కార్ తీసుకున్న కులగణన సర్వే ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. సాధ్యమా అన్న కోణంలో తొలుత అధికారులతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి అనుమానాలొచ్చేలా చేసింది. అయితే ఆ సందేహాలను అధిగమించిన కాంగ్రెస్ సర్కార్ క్యాస్ట్ సెన్సెస్ సర్వేను విజయవంతం చేయడంతో సామాజిక న్యాయానికి ఇదొక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించారు. సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా
ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలో కులగణన జరిగే 94 ఏళ్లయింది. ఇన్నాళ్లు సాకులతో తప్పించుకున్న కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంతో తప్పులు వెతకడం ప్రారంభించారు. ప్రశ్నలు సరిగా లేవన్నారు, అనుమానాలు ఉన్నాయంటూ మెలికలు పెట్టారు. అయితే సీఎం రేవంత్ కులగణన చేపట్టడం, ఆర్డినెన్స్ గా మార్చడంలో సక్సెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రలేపినట్లయింది. క్యాస్ట్ సెన్సస్ పై మల్లగులాలు పడింది. చివరకు దేశంలో 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతగానే భావించాలి. బీసీ ఆర్డినెన్స్ సీన్ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై స్థిరమైన రాజకీయ ఎజెండాగా మార్చింది. రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో మాట్లాడారు. ఒక దశలో ప్రధాని మోదీకి తెలంగాణ పవర్ ఏంటో చూపించారు. ఢిల్లీ నుంచి గల్లీకి దిగాల్సిందేనని హెచ్చరించారు. రాజకీయాలతో వర్గాలను ఆడుకోవద్దని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోదీని అడ్డంకి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమాధానం రాకపోవడం వెనుక అనుమానాలు ఉన్నాయని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. దేశ నడిబొడ్డులో బీసీ గళాన్ని బాగానే వినిపించారు. జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిరసనలు చేపట్టారు. కులగణన ఆధారంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల సాధనలో తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని, బిల్లులకు ఆమోదం తెలుపకపోతే ప్రధానికి తడాఖా చూపిస్తామని సీఎం రేవంత్ చూపించిన వేలు ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఆలోచింపజేస్తోంది. బీసీ రిజర్వేషన్ను ఆమోదిస్తారా, గద్దె దిగుతారా అని మోదీని నిలదీయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఆయన ప్రకటించారు. ఇక్కడే మనం మరొక విషయాన్ని గమనించాలి. బీజేపీ పెద్దలు చెప్పిందే తెలంగాణ కమలం నేతలు పాటిస్తున్నారని కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీసీ ఆర్డినెన్స్ పై తికమకగానే మాట్లాడుతున్నారు. స్వాగతిస్తున్నామని అంటున్నారే కానీ ముస్లింలకు ఇస్తున్నారంటూ ముడిపెడుతున్నారు. ఇది కూడా పొలిటికల్ స్టంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సైతం అక్కడి ముస్లింలను బీసీలుగానే గుర్తిస్తుంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం బీసీ ఆర్డినెన్స్ లో ముస్లింలకు చేర్చేందుకు వీలులేదని వాదిస్తున్నారు. కేవలం రేవంత్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు రాకుండా చేసేందుకే స్థానిక కమల నేతలు ఆడుతున్న డ్రామాగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ మోడల్, ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. ప్రత్యేక తెలంగాణలో జరిగిన 3వ పర్యాయం ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో కీలకం. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ కు ఏ నేతకు ఇవ్వనంత సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. పాలనలో కూడా రేవంత్ రెడ్డి స్టైల్ గా వెళ్లిపోతున్నారు. ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా పాలన సాగిస్తున్నారు. ఇదే హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మరింత దగ్గర చేసింది. కులగణనను అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో రేవంత్ రెడ్డిని హీరో అంటూ రాహుల్ గాంధీ ప్రశంసలతో ముంచేశారు. తాజాగా ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి నేషనల్ లీడర్ గా అందరి దృష్టిలో చేరిపోయారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించమని రేవంత్ సర్కార్ పదే పదే కేంద్రాన్ని కోరింది. కానీ సెకండ్ ఫేజ్ మెట్రో, ఓఆర్ఆర్ ప్రతిపాదనలతో పాటు నీటి ప్రాజెక్టుల అంశాలను ఎన్డీఏ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఒక నెపంతో ప్రాజెక్టులకు మోకాలు అడ్డుతూనే ఉంది. అనుకూల రాష్ట్రాలకు ఒక విధంగా, ప్రతిపక్ష స్టేట్స్ ను మరో విధంగా చూస్తోన్న సమయంలో బీసీ ఆర్డినెన్స్ కాంగ్రెస్ సర్కార్కు బాగా కలిసొచ్చింది. కేంద్రాన్ని ముక్కుపిండే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది. ఢిల్లీలో జరిగిన బీసీ నినాదంలో ఏకంగా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు సీఎం రేవంత్. మా డిమాండ్లు ఆమోదిస్తారా, లేదంటే మిమ్మల్ని గద్దెదించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి
రాహుల్ గాంధీని ప్రధానిని చేసిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్లు సాధించుకోమంటారా? ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు వదలబోమంటూ ఇచ్చిన కౌంటర్ ఎన్డీఏ పార్టీలకు నోరు మింగుడు పడకుండా చేసింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులను కూడా రేవంత్ టార్గెట్ చేశారు. మోదీ మోచేతి నీళ్లు తాగుతున్నారని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఏకి పారేశారు. మీరు మళ్లీ తెలంగాణకు రారా? ఇక్కడి ప్రజల ఓట్లు మీకు అవసరం లేదా? బీఆర్ఎస్ తెంపుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ పేగుబంధం తెంపుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి మాటల చాతుర్యం తెలిసిన వ్యక్తుల్లో ఒకరు. ప్రధానిని పొగుడుతాడు, అదే సమయంలో సవాల్ విసురుతాడు, మరి మొండిగా జాగ్రత్త అంటూ హెచ్చరిస్తాడు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు ఎన్నోసార్లు కలిశారు. వినమ్రత చూపిస్తూ రాష్ట్రానికి నిధులివ్వాలని అభ్యర్థించారు. ఒక దశలో మోదీ బడాభాయ్ అంటూ కూడా వెనకేసుకొచ్చారు. ఎన్నికల వరకే పాలిటిక్స్, ఆ తర్వాత అందరం అభివృద్ధికేనంటూ చెప్పుకొచ్చారు. కానీ బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ వ్యవహారంలో మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇదే రాహుల్ గాంధీని మరింత ఆకట్టుకునేలా చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు, 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయో, కిషన్ రెడ్డో, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా? లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ బీసీ బిల్లుపై ఢిల్లీలో గళం వినిపించడంలో ఇండియా కూటమి పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలతో ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన ఎంపీలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు అండగా ఉంటామని యూపీ, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఇప్పటి వరకు దేశంలో 300 మంది సీఎంలు అయినా ఎవరూ చేయని పనిని రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో పొలిటికల్ హీరోల్లో ఒకరుగా నిలిచిపోయారు. స్కెచ్లు వేయాలంటే బుర్ర ఉండాలి, ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే మాస్టర్ మైండ్ తప్పనిసరి. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి ఒకసారి ఏకంగా సీఎం సీటును పోగొట్టుకుంది బీఆర్ఎస్. జాతీయ స్థాయిలోనే మన పోటీ అంటూ బీజేపీకి సైతం చుక్కలు చూపించేదిగా ఎదిగిన రేవంత్ ఢిల్లీలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధనలో కూడా ప్రత్యర్థులను డమ్మీలుగా చేసేశారు. బీసీలకు అండగా ఉండండని పిలుపునిచ్చిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాకపోవడంతో వారిని బీసీ వ్యతిరేకులుగా చిత్రీకరించారు రేవంత్. వీళ్లకు తెలంగాణలోని బీసీలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ధర్నాకెందుకు రాలేదని, ఆ పార్టీ తెలంగాణతో పేరుబంధంతో పాటు పేగుబంధం కూడా తెంచుకుందా అని నిలదీశారు. ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఇదే కాబోలని అందరూ అనుకునేలా రేవంత్ చక్రం తిప్పడం విశ్లేషకుల అంచనాలకు కూడా చిక్కకుండా పోయింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా ఉత్తిదేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అణగారిన వర్గాల కోసం తమ పార్టీ పోరాడుతోందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట ధర్నాకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులను ఆమోదించడాన్ని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని నేతలు డిమాండ్ చేశారు.
కుల గణనను 2026లో చేపడతామని బీజేపీ ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కేంద్రానికి తలనొప్పిగా మారింది. వద్దంటే ఒకతంట, ఓకే అంటే పరువు పోయే. దీంతో ఆర్డినెన్స్ ను చట్టంగా మార్చేందుకు ఎన్డీఏ కూటమికి ప్రాణ సంకటంగా మారింది. ఢిల్లీలో చేపట్టిన సాధన నిరసనకు డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్తో పాటు సమాజ్వాదీ తదితర పార్టీలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు హాజరయ్యారు. ధర్నాకు భారీగా బీసీలు రావడం, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కూడా సంఘీభావం తెలపడంతో బీసీ రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. విద్యా, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. కులగణన లెక్కల ఆధారంగా సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ దృక్పథం వైపు ఈ చట్టం ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ఇండియా కూటమి నేతలకు నా కృతజ్ఞతలు అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదని, దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, పురోగతిలో వారి హక్కులు భాగస్వామ్యం కోసం ఇది సమిష్టి పోరాటమని రాహుల్ తెలిపారు. రాజకీయాలంటే ఆషామాషి అనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కనువిప్పుగానే చెప్పాలి. అవకాశ రాజకీయాలను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు, కానీ ప్రజల కోసం, దేశం కోసం పాటుపడే కొన్ని విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని ప్రధాని సైతం ఆలోచించేలా చేసింది మాత్రం తెలంగాణలో చేపట్టిన కుల గణనని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్డినెన్స్ కు ఓకే చెప్తారా, మా పాలిటిక్స్ మాకున్నాయని అంటారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.